Hi, hello, welcome back to Navina's Ultimate Channel. ఈరోజు అర్ధరాత్రి 12 అయింది. మేము భారీగా అనుకోండి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ట్రావెల్ వ్లాగ్ అనమాట. నేను ట్రావెల్ వ్లాగ్ కాదు, ఒక కొత్త రకమైన వ్లాగ్ ఇప్పటి వరకు నేను చేసిన వ్లాగ్స్ లో. ఎందుకంటే మీ అండ్ మై హస్బెండ్ ట్రావెలింగ్ టు గోవా అనమాట. గోవాలో ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ అవుతుంది. అయితే ఈ ఇయర్ ఏంటంటే 55th ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్. ఇది వచ్చేసి మొత్తం మన ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్ గా 83 కంట్రీస్ లో ఉన్న బెస్ట్ మూవీస్ అన్ని కూడా ఎవరైతే నామినేట్ అయ్యారో వాళ్ళందరినీ పిలవడము, అండ్ కొన్ని బెస్ట్ లోనే బెస్ట్ మూవీస్ స్క్రీనింగ్ ఉంటుంది. కొంతమందికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటంటే ఆయన మీ అందరికీ తెలుసు, ఆయన డెబ్యూ ఫిల్మ్ కూడా తెలుసు, రజాకార్. నేను హైదరాబాదును మరో కాశ్మీరుగా మారనివ్వను. గుడ్ న్యూస్ ఏంటంటే మా సినిమా రజాకార్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ గోవాలో సెలెక్ట్ అయిందనమాట ఫర్ స్క్రీనింగ్. అండ్ ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. అండ్ దానికోసం నేను మా ఆయన కలిసి గోవాకి వెళ్తున్నాము. అండ్ ఫైనలీ ఆ టైం వచ్చింది, మేము వెళ్తున్నాము. ఇంకా బోల్డ్ అని సర్ప్రైజెస్ ఉన్నాయి ఈ వ్లాగ్ లో. ఏ రోజు ఏం జరుగుతుంది, ఏం వేసుకుంటున్నాను, సర్ప్రైజ్ ఏంటి, అక్కడ ఎవరెవరు వస్తున్నారు, ఇవన్నీ నాకు తెలియదు యాక్చువల్లీ. గుడ్ మార్నింగ్ గైస్, సో వి ఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ గోవా ట్రిప్. అండ్ మా సూట్ కేస్ అవన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. ఎస్, ఐ బాట్ సంథింగ్ న్యూ ఫర్ దిస్ టైం. ఎందుకు అంటే సరే గోవాకి వెళ్తున్నాము, గోవాలో మొత్తం నా ఫోన్ తోనే షూట్ చేసుకోవాలి. సో ఫోన్ కి పొద్దున్న రాత్రి దాకా ఛార్జింగ్ ఉండదు కదా, అయిపోతుంటది కదా. అందుకని నేను డ్యూరసెల్ పవర్ బ్యాంక్ తీసుకున్నా. మీరు కూడా అసలు ఏ పవర్ బ్యాంక్స్ అయితే బాగుంటాయి అని మీరు వెయిట్ చేస్తున్నట్టయితే ద వన్ అండ్ ఓన్లీ బెస్ట్ డ్యూరసెల్ పవర్ బ్యాంక్ అండి. ఇది 20,000 mAhది అండ్ ఇది క్విక్గా ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ ద స్లిమ్మెస్ట్ పవర్ బ్యాంక్ ఎవర్. చాలా బాగుంటుంది. ఓపెన్ చేసి చూపిస్తాను. దీంట్లో మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ ద పవర్ బ్యాంక్. ఓపెన్ చేద్దాం. ఏ వావ్, లుక్ చూడండి ఎంత అఫీషియల్ గా క్యూట్ గా ఎంత బాగుందో. అండ్ దీంతో పాటు దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి మనకి కేబుల్ కూడా ఇచ్చారనమాట. కేబుల్ కి డబ్బా బాగుంది, ఇందులోనే వేసుకుంటే పోదు కూడా. దిస్ ఇస్ ద పిన్. దీంతో మనము ఆండ్రాయిడ్, యాపిల్ అన్ని డివైజెస్ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి 2 years వారంటీతో వస్తుందండి. ఇది మనకి షాక్ సర్క్యూట్ నుంచి, ఓవర్ టెంపరేచర్ నుంచి, ఓవర్ వోల్టేజ్ నుంచి, ఓవర్ కరెంట్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇందులో మనకి 2 పోర్ట్స్ ఉన్నాయన్నమాట. 2 USBs ఉన్నాయి అండ్ 1 మైక్రో USB, 1 Type-C. ఇది ఆన్ ఆఫ్ బటన్ అనమాట. అండ్ ఇది ఇలా ఆన్ చేస్తే లైట్ కూడా వస్తుందండి. అంటే ఎంత % ఆఫ్ ఛార్జింగ్ ఉంది అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇదిగోండి ఇలా పెట్టి దీనితో ఛార్జింగ్ పెట్టుకోవడమే. దీంట్లో ఉన్న ఫెసిలిటీ ఏంటి అని అంటే మనం ఒకేసారి దీని ద్వారా 3 డివైజెస్ ని కూడా ఒకటేసారి మనం ఛార్జ్ చేసుకోవచ్చు అండి. ఇందులో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఇది ఆటో డిటెక్ట్ చేసుకోగలదు మనం ఏ డివైస్ ని పెట్టాము ఛార్జింగ్ లోకి అనేది. క్యారీ చేస్తే చాలు. మాకు యాక్చువల్లీ 4-5 సార్లు ఛార్జింగ్ చేసేసుకోవచ్చు. అండ్ నేను మా ఆయన 2 పవర్ బ్యాంకులు క్యారీ చేసే పని లేకుండా, ఇద్దరం కొట్టుకోకుండా ఆయన ఫోన్ ఛార్జ్ చేయొచ్చు, నా ఫోన్ కూడా ఛార్జ్ చేయొచ్చు. సూపర్ కదా. దాంతో పాటే ఇంకా మా ఇయర్ పాడ్స్ అలాంటివి ఉంటే ఇందులో అది కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. 3 ఒకటే దెబ్బకి. వావ్, విత్ డ్యూరసెల్ పవర్ బ్యాంక్, పవర్ అప్ ఇన్ స్టైల్. అండ్ మై బెస్టీ ఇన్ దిస్ కంప్లీట్ టూర్ అనమాట. ఈ 5 days టూర్ లో నన్ను కాపాడబోతుంది ఇదే. అండ్ ఇది నేను అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నానండి. ఒకవేళ మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే, రియల్లీ గుడ్ పవర్ బ్యాంక్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్టయితే దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే స్లిమ్మెస్ట్ పవర్ బ్యాంక్ ఎవర్. నేను పర్చేస్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సో ఫైనలీ ఐమ్ రెడీ. కొంచెం ఫైనల్ లుక్స్ తీసుకొని ఎయిర్పోర్ట్ లో కలుద్దాం. సో వి జస్ట్ ల్యాండెడ్ టు గోవా విత్ అవర్ రజాకార్ టీమ్ అండి. మీ అందరికి మా ఆయన తెలుసు, బట్ నా వ్లాగ్ లో ఫస్ట్ టైం పరిచయం చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ మాలలో ఉంది మా రజాకార్ మూవీ DOP రమేష్ గారు అండ్ రజాకార్ మూవీ కో డైరెక్టర్ మహిదర్ గారు. సో బ్యాక్ పిల్లర్స్ ఆఫ్ రజాకార్ అనమాట. Day 1 నుంచి రజాకార్ ఇప్పటి వరకు ఇఫీ దాకా ఉన్న మెయిన్ వ్యక్తుల్లో మెయిన్ వీళ్ళిద్దరు. ఈ రోజు వరకు అలా జర్నీ కంటిన్యూ అవుతుంది. అంటే ఇంత అయితే ఇంకా ముందు నుంచే ఉందనుకోండి జర్నీ మాకు. మా సీరియల్ ఆయనే మెయిన్ DOP, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాము. ఆ సీరియల్ కూడా మన టీవీ ఇండస్ట్రీలో ద వన్ అండ్ ఓన్లీ సీరియల్ అనుకుంటా కదా ఇప్పటి వరకు చేసింది. తర్వాత కూడా హై బడ్జెట్ సీరియల్ ఇది. ఓకే, వెల్కమ్ టు గోవా.
Hope you will receive the award too. Feel Goa. ఎయిర్పోర్ట్ నుంచే స్టార్ట్ అయిందండి వీళ్ళ రిసీవింగ్. ఇదిగోండి ఇలా ఈఫీ లోగో వేసుకొని అక్కడ వాళ్ళ స్టాఫ్ టీమ్, డెలిగేట్స్ టీమ్ అనమాట. ఈ టీం అంతా రెడీగా ఉన్నారు మనం రిసీవ్ చేసుకొని. ఇక్కడ నుంచి ఇంకా మనం ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసే వరకు మొత్తం వీళ్ళదే అనమాట బాధ్యత. కాకపోతే మేము ఇంకా ఎక్స్ట్రా 2 days ఉంటాము కాబట్టి మాకు కొంచెం ఎక్స్ట్రా లేట్ అయింది. బట్ వీళ్ళ రిసీవింగ్ వీళ్ళంతా కూడా చాలా బాగుంది. రాగానే మా ఆయన నాకు ఆయన సంచి ఇచ్చాడు పట్టుకోవడానికి. నేను నాకేమైనా గిఫ్ట్ కొన్నాడేమో అని చూసి ఇందులో బర్గర్ ఉంది అంతే. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. గోవా తెస్తుంటే ఆయన మాలేసుకొని వస్తాడు. మైదర్ ఒక్కడు 2 పిల్లలు ఉన్నాయి, ఎంగ్ వచ్చాడు. 2 పిల్లలు నాకు తెలియదు కానీ ఎంగ్ వచ్చాడు. ఇట్స్ లాఫింగ్ టైం. ప్రొఫెషనల్ కదా, మా డైరెక్టర్ టీచింగ్ చేస్తాం, ప్రొఫెషనల్ రావాలి తప్పదు. నా ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్, అందుకని ఈవెంట్ అటెండ్ అయ్యి వచ్చాను. గోవాకి ఎంత చిత్రం అంటే మా డైరెక్టర్ గారు వైఫ్ తో వచ్చారండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మొత్తానికి మేము తాజ్ వివాంటాలో దిగాము. ఇక్కడ కూడా మంచి లోగోతో వెల్కమ్ చెప్పారనమాట. వాళ్ళదే కారు, వాళ్ళే తీసుకెళ్లారు. సో ఇక్కడ రూమ్స్, ఫుడ్, స్టే మొత్తం ఈ 2 daysకి సంబంధించి వాళ్ళే చూస్తారు. బాగుంది కదండి హోటల్. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా వాళ్ళ టీం ఉంది మన అన్ని గైడ్ చేయడానికి. తాజ్ వివాంటాలో ఇప్పుడే మేము మా రూమ్ ఇచ్చారనమాట. మంచి VVIP రూమ్ చూపిస్తాను మీకు. ఫస్ట్ రాగానే ఫస్ట్ నాకు ఇష్టమైన చూపిస్తున్నాను. మంచి టబ్ బాత్ ఉంది ఇక్కడ. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. వాష్రూమ్ అద్దరిపోయింది. అండ్ ఇక్కడ నుంచి ఓపెన్ ఉందండి మా రూమ్కి. వాష్రూమ్ నుంచి మంచి టబ్ బాత్ చూసుకుంటూ మంచి సీనరీ చూసుకుంటూ కపుల్కి చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇది. అండ్ ఇక్కడ నాకు రెడీ అయ్యే ఏరియా మంచి లాకర్తో సహా ఇచ్చారు. లైటింగ్ బాగుంది. ఐరన్ చేసుకోవడానికి అద్దం. ఇక్కడ మా ఆయన మా కోసం క్లీన్ చేస్తున్నాడు కదా. నీ డ్రెస్సా? ఎంత అవార్డు వస్తే మాత్రం అంత యాటిట్యూడ్ మనకి రోజు తెలిసేసావా? వావ్, నా కోసం పెద్ద అద్దం ఉంది. నేను సన్నగా అనిపిస్తుంది ఈ అద్దంలో. అండ్ చక్కగా నేను పడుకోవడానికి, ఇది కూడా నేను పడుకోవడానికే. పోనీలే, నీకు ప్లేస్ ఇస్తలే. ఎందుకు ఇక్కడ ఇస్తా ఈ చెక్క పడుకోనికి. నా ఫ్లైట్ టికెట్ నేను పెట్టుకొని వచ్చిన. అండ్ వావ్, అద్దరిపోయింది వ్యూ అయితే బయట నుంచి. ఫస్ట్ టైం గోవాకి వచ్చినట్టుందండి నాకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయినా ప్రతిసారి కొత్తగా ఫీల్ అవ్వాలి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మా ఆయనకి ఇంత నీట్ గా బ్యాక్ ప్యాక్ చేసింది నేనే. లాజిక్కే. అండ్ నా బ్యాగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ మనం వెళ్ళడానికి నేనైతే రెడీ అయిపోతున్నాను. నా చాయిస్ అయితే సింగిల్ చాయిస్ అండి. దీనికోసం నేను మంచి షిమ్మరీ శారీ కొనుక్కున్నాను. మంచి డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకున్నాను వెల్వెట్ లో. కొత్త చెప్పులు కొనుక్కున్నాను. మిగతా అన్ని పాతాయి అనుకోండి. ఎస్, రెడీ అయ్యి చూపిస్తా. ఆయన నా కోసం మంచి కాఫీ పెడుతున్నాడు. నా కోసం నేను బుల్లెట్ కాఫీ పెట్టుకుంటాను. పెళ్ళం కోసం పెట్టాలి అప్పుడప్పుడు. నీ పెళ్ళని కాకపోతే ఇంకొకరికి పెడతావు. ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయాయి. ఐఎమ్ రెడీ ఫర్ ద ఈవెంట్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు గో టు ఈఫీ. నేను ఈ శారీ అండ్ బ్లౌజ్ ని స్క్రాప్ నుంచి డిజైన్ చేసుకున్నాను అనమాట. ఈ మంచి వైట్ అండ్ బ్లూ షిమ్మర్ శారీ క్లాత్. ఇది క్లాత్ తీసుకొని మా రాఖీ, మీకు తెలుసు కదా తమ్ముడు, సో ఇలా మొత్తం శారీ లాగా డిజైన్ చేసి కట్ చేసి కుట్టాడు క్లాత్ ని. అండ్ దీనికి నేను ఇలా వీ నెక్ తో బాలీవుడ్ స్టైల్లో వెల్వెట్ ది పేర్ చేశాను అనమాట. టు గివ్ దట్ ఎలిగెంట్ లుక్, అవార్డ్ ఫంక్షన్స్, సినిమా ఫంక్షన్స్ లుక్, బాలీవుడ్ లుక్ రావడానికి. హోప్ యూ లైక్ ఇట్. అండ్ చాలా సింపుల్ గా వచ్చాను, సింపుల్ మేకప్, అందుకే కొత్తగా హెయిర్ కట్ చేయించి ఇలా మంచిగా బాలీవుడ్ స్టైల్లో మంచి సీజర్స్ ఇయర్ రింగ్స్ మాత్రం పెట్టుకొని లైట్ మేకప్ వేసుకున్నాను. ఎలా ఉంది నా లుక్ కామెంట్ చేయండి. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఎందుకంటే మా
ఆయన ఇప్పుడే ఒక సర్ప్రైజ్ రివీల్ చేశాడు. ఏంటి అంటే మాకు రజాకార్ మూవీకి రజాకార్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కి రెడ్ కార్పెట్ ఎంట్రీ అంట. ఇఫీలో రెడ్ కార్పెట్ ఎంట్రీ అంటే ఎలా ఉంటుంది? యాక్చువల్లీ రెడ్ కార్పెట్ ఎంట్రీయే అంటే మా టీవీ సీరియల్లో కాకుండా ఇలా ఒక మూవీస్ వరల్డ్ లో ఫస్ట్ టైం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మా ఆయన కంటే ముందు మా ఆయన అని అడిగి చెప్తాను ఎలా ఉందో. సరే అబ్బాయిలకి ఏం ఉండదు, చొక్కా లాగు అండ్ అవి కొత్తగా 3 గంటలు షాప్లన్నీ తిరిగి షాప్ చేసుకున్న అద్భుతమైన షూ. బాగున్నాయి తెలుసా షూ? హలో, షూస్ తొందరగా తీసుకున్నావు నువ్వు. 3 గంటలు వేరే వేరే షాప్స్ తిప్పావా? అట్లా అంటావా? తీసుకున్నావు, బయటకు వచ్చావు అంటే. హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ ఫర్ రెడ్ కార్పెట్? అక్కడే చూస్తా ఇక్కడ. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ మూవీకే గోవా ఇఫీ ఇంటర్నేషనల్. టైం అమ్మా, టైం అలా కలిసి వచ్చింది. ఆశీర్వాదం, నా ఆశీర్వాదం, అంత లేదులే కానీ నా పాద బలం. అబ్బా ఓకే, మీట్ యు ఆల్ దేర్. వెల్కమ్ టు ఇఫీ గోవా. వి జస్ట్ ఎంటర్డ్ దిస్ ప్లేస్ అండ్ చాలా హ్యూజ్ ప్లేస్ అండి. పంజిమ్ గోవాలో ఆల్మోస్ట్ ఉన్న థియేటర్స్, ఐనాక్స్ అన్నీ కూడా వీళ్ళే బుక్ చేసుకున్నారు ఈ 8 days ఫెస్టివల్ అనమాట. ఇఫీ గోవా అవార్డ్స్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. ఇది 55th ఇఫీ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనమాట. IFFI అంటే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవా. ఇది 55th టైం చేస్తున్నారు. ఇక్కడికి ఓన్లీ ఇండియన్ మూవీస్ కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న మూవీస్ అందరూ కూడా బెస్ట్ మూవీస్ని మీరు సెలెక్ట్ చేస్తారు. మొత్తం అన్నిట్లోనూ ఈ ఇయర్ 117 బెస్ట్ మూవీస్లో మనది కూడా బెస్ట్ మూవీ కింద స్క్రీనింగ్కి రావడము, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా నామినేట్ అవ్వడం అనేది నిజంగా వీ బోత్ ఆర్ బ్లెస్డ్ అండ్ హ్యాపీ. ఇప్పుడు రెడ్ కార్పెట్ అనమాట. ఇప్పుడు మేము వెళ్తుంది, ఇదంతా తీసుకెళ్తుంది ప్రెస్ మీట్, ఇదంతా కూడా రెడ్ కార్పెట్ అంట. ఈ రెడ్ కార్పెట్ అనేది మాకు తెలియదు, జస్ట్ 1 day బిఫోరే వాళ్ళు మనకి టైము అండ్ ఈ దీని గురించి ఇంటిమేట్ చేశారు. फ्रीडम आया था, मगर हैदराबाद को नहीं आया. आफ्टर 1 year के बाद हैदराबाद को फ्रीडम आया. बिटवीन 1 year में 1947 अगस्त 15 to 1948 सितंबर 17 बिटवीन में क्या हुआ, अनसंग हीरोज का स्टोरी है. Ma'am, if you would like to add some few words over here. Hi, I'm Navina Yatra. First, I would like to say I am the wife of Mr. Director. Here I am representing my producer because his sponsor is not yet come. So the real hero of the movie. I'm thankful to audience and I'm thankful to Vicky that we are representing here. Thank you so much. Thank you so much for being here. I'm Ramesh and you're from Razakar Film. This film made well production values and realistic way. The characters, design and even though whoever watched the film, each and every detail like costume, each and every craft price. And debut category selected. Thanks to IFFI and Panorama. Thanks to everyone. Thank you so much, Mr. Ramesh, for coming here and all the team over here. And we hope that everyone loves your movie and we hope to see it in the theaters very, very soon. Thank you so much. ప్రెస్ మీట్ అయిపోయాక వాళ్ళే కెమెరాస్ని ఫాలో చేస్తూ రెడ్ కార్పెట్ వేసి విత్ మ్యూజిక్ మనల్ని ఐనాక్స్లోకి తీసుకెళ్తున్నారు మన స్క్రీనింగ్కి. ఇవ్వండి ఎంత బాగుందో. సో ఇక్కడంతా కూడా వాళ్ళ కెమెరాస్ వాళ్ళే ఫాలో అవుతారు. నా కెమెరా కూడా ఇచ్చానమాట తీయమనేసి. ఎంత బాగుంది కదా. లోపలికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఒక ఏసీ రూమ్లో చక్కగా కూర్చోబెట్టారనమాట, టీలు కాఫీలు అందించుకుంటూ. బట్ అక్కడ బోర్ కొడుతుందని మేము బయట ఎక్స్ప్లోర్ చేద్దామని బయటకు వచ్చాము. ఇదంతా కూడా వీళ్ళ అరేంజ్మెంట్స్. అండ్ వెళ్ళగానే ఇలా మనకి ఐడి కార్డ్స్ ఇచ్చారనమాట. ఈ ఐడి కార్డ్స్ ఉంటే మనం లోపల ఎక్కడైనా తిరగచ్చు. మా ఆయనకి మాత్రం విఐపి కార్డు, మా అందరికి కూడా డెలిగేట్స్ కార్డు. వెరీ గుడ్. అందుకే నేను చెప్పిన సినిమా దిగారు అట్లా వస్తుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి, మాకు సంబంధం లేదు బాబు ఈ కాంట్రవర్సీ చెప్పింది కాబట్టి చేసాం. ఇది మా ప్రొడ్యూసర్ గారిది అనమాట. ఈజ్ ఆన్ ద వే. ఇలా కొంచెం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మేము మా ప్లేస్కి వెళ్ళాము. అంటే మా మూవీ ఎక్కడైతే స్క్రీనింగ్ జరుగుతుందో ఆ ఏరియాకి వెళ్ళామన్నమాట. ఇవాళ ఒక 3 సినిమాలు స్క్రీనింగ్ ఉన్నాయి. అండ్ మన మూవీ స్క్రీనింగ్ టైం వచ్చేసి 7 PM అనమాట. పైన అన్ని థియేటర్స్ ఉన్నాయి. మొత్తం ఇందులోనే ఒక 10-15 థియేటర్స్ ఏమో ఉన్నట్టున్నాయి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ అవార్డ్స్కి సంబంధించి అందరూ అవార్డీస్, నామినీస్ లేదా సినిమా లవర్స్, సినిమా పీపులే. ఇదేమో మా థియేటర్ అనమాట, మా స్క్రీన్ థియేటర్. టైంకి శ్రీవాణి కూడా ఫోన్ చేసి చేయడానికి.
నన్ను వీళ్ళు కెమెరామెన్ గా తీసుకొచ్చారట. ఓ థ్యాంక్ యూ. ఇలా చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు, మన క్లాసికల్ డాన్సెస్ ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ జరిగాయి. జస్ట్ మీకోసం ఒక గ్లిమ్స్ వేసి చూపిస్తున్నాను. మాకు బాగా నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే ఇదిగోండి రజాకార్ మార్చ్ రిలీజ్ అయింది. అక్కడ బెస్ట్ డెబ్యూ మూవీస్ అన్ని కూడా స్క్రీన్లో ప్రజెంట్ చేశారు చూడండి వాళ్ళు. అందులో మనది కూడా ఉంది. అండ్ తాల్ కూడా 25 years సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రైవేట్గా తాల్ కూడా వేశారు. ఎంటర్ అవ్వగానే ఇలా పెద్ద స్క్రీన్లో మన మూవీ పోస్టర్ అలా ప్లే అవుతుంటే అది ఇష్టం వేరు కదా. ఇంకా వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళ సినిమా కాబట్టి. లెజెండరీ యాక్ట్రెస్ శర్మిల ఠాగూర్ గారు వచ్చారనమాట. తనని కూడా రెడ్ కార్పెట్ అయింది మా సినిమా తర్వాత. వీళ్ళు తను యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీకి సంబంధించింది ఏదో నామినేషన్ వచ్చినట్టుంది, లేదా స్క్రీనింగ్ వచ్చినట్టుంది. సో దానికి సంబంధించిన ఇంటర్వ్యూస్ అండ్ రెడ్ కార్పెట్ స్క్రీనింగ్ కూడా జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇదిగోండి అద్భుతంగా ఇది ఒక బాక్స్ పెట్టేశారు. ఈ బాక్స్ లోపల ఏంటంటే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఇలా చక్కగా ఉంటుంది. మీరు లాకండి, బయటికి రావడానికి లేదు. ఇంకా కొత్త ఓటీటీ రాబోతుందంట, వేవ్స్ అని. యాక్చువల్లీ మేము వేవ్స్కే ఇచ్చారు కదా మీరు. మా డిఓపి గారి ఫోటోగ్రఫీ నచ్చి మిగతా వాళ్ళు కూడా ఇక్కడ చేయించుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ అంటే ఇక్కడ అంటే మనకి వచ్చిన వాళ్ళందరికీ ఏదో బ్యాగులు ఇస్తారట, అది తీసుకోవడానికి. మాకు ఇలా బ్యాడ్జ్లు ఇచ్చారండి, ప్రొఫెషనల్ బ్యాడ్జ్లు. డెలిగేట్ ప్రొఫెషనల్ అంట మా డిఓపి గారితో. ఎంత నీట్గా ఉంది. క్యూట్. మనకు కూడా వచ్చింది, మనం కూడా మార్గదర్శనం చేయడం. ఇది నాది. ఓ వావ్. అవునా. అండ్ మాకు ఇదిగోండి బుఫే ఫ్రీ అనమాట డెలిగేట్స్ అందరికీ. ఇదిగోండి వెరీ గుడ్ బాయ్. నాకోసం ఏం తీసుకున్నావు? చికెన్ సూప్. And there are a lot of starters. Cheers. మా ఆయన ప్లేట్ చూడండి. బా 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 బా. నా ప్లేట్ చూడండి. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. చరణ్ గారు దీనికి నాకు ఏ సంబంధం లేదు, మా జిమ్ కోచ్ అండి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నా ఫేవరెట్ మూవీ గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. వెరీ హ్యాపీ టు మీట్ హిమ్. హీఈస్ వన్ ఆఫ్ ద జ్యూరీ మెంబర్ అనమాట. అండ్ ఫైనల్లీ పొద్దునైతే రెడ్ కార్పెట్ అయిపోయింది, మీరు అందరూ చూసారు. మరి ఈవినింగ్ మా ఆయన సినిమా స్క్రీనింగ్ ఉందన్నమాట. సో స్క్రీనింగ్ కోసం ఇలా మంచిగా షిమ్మర్ వేసుకొని వచ్చాను అందరి ముందు కనపడాలని చెప్పి. బిల్డప్ ఇస్తా. సో మామూలుగా ఈ ఇఫీ అవార్డ్స్లో స్క్రీనింగ్స్ అంటే ఎట్లుంటాయి ఇవన్నీ నాకు తెలియదు అనమాట. మీరు కూడా చూసుంటారు, ఎందుకంటే అదృష్టం ఇదిగోండి ఇలా ఇది వేసుకున్న వాళ్ళకే దక్కుతుందంట. దీనికోసం కూడా చాలా కష్టపడ్డాం ఇవాళ మేము. అండ్ ఇక్కడ వచ్చి చూడాలి అనుకుంటే మనం కూడా అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని డబ్బులు కట్టి మళ్ళీ ఆ మెయిల్స్ వస్తే అన్ని ఫాలోఅప్ చేసుకొని ఇక్కడికి వస్తే కనుక 20 నుంచి 28 వరకు, అంటే ఇప్పుడు 2020 ఇప్పుడు 8 days పెట్టారు. ఇలా ఎవ్రీ ఇయర్ కూడా ఉంటుంది. మనమే చూసుకోవచ్చట సినిమాలన్నీ. అన్నీ మంచి నేషనల్స్కి ఇంటర్నేషనల్స్కి నామినేట్ అయ్యే అద్భుతమైన సినిమాలు ఆల్ ఇంటర్నేషనల్ వైజ్గా అన్ని భాషల్లోనూ ఇక్కడ ప్లే చేస్తూ ఉంటారు. సినిమా లవర్స్ ఎవరైనా ఉంటే నెక్స్ట్ ఇయర్ మాత్రం తప్పకుండా వచ్చి ట్రై చేయండి. ఇప్పుడు మా స్క్రీనింగ్ చూద్దాం ఎలా ఉంటాయి. ఈవినింగ్ స్క్రీనింగ్కి మా సినిమా ప్రొడ్యూసర్ గూడు నారాయణ రెడ్డి గారు అనమాట. సో ఆయన కూడా వచ్చారు. అందరికీ కలిపి ఇంకా మన తెలుగు జర్నలిస్టులు కూడా ఉన్నారండి, చాలామంది ప్రముఖమైన జర్నలిస్టులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. సో వాళ్ళు కూడా పలకరించి ఇంటర్వ్యూస్ ఈ సెషన్ అంతా అయింది బిగ్ బాస్ స్క్రీనింగ్. అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో రజాకార్ సినిమా ఈరోజు వ్యూయింగ్కి సెలెక్ట్ కావడము, అట్లాగే మా డైరెక్టర్ యాటా సత్యనారాయణ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా షార్ట్ లిస్ట్ కావడము, తెలుగు సినిమా చలనచిత్రం నుంచి 5 సినిమాలు వచ్చాయి. దాంట్లో మేము మా రజాకార్ సినిమా భాగస్వామి కావడము చాలా సంతోషము. మళ్ళీ సినిమా టీం అందరినీ ఇలా రెడ్ కార్పెట్లో తీసుకెళ్ళి మరి సినిమా ప్రెజెంటేషన్ ఇచ్చారు. సో వెళ్ళబోయే ముందు వాళ్ళ టీము అందరూ మాట్లాడుతూ తీసుకెళ్లే షార్ట్స్ అనమాట.
ఈవినింగ్ అట్మాస్ఫియర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పొద్దున లుక్ ఎంత బాగుందో, ఈవినింగ్ ఇంకా ఈ అట్మాస్ఫియర్, ఈ లుక్, లైటింగ్, స్క్రీనింగ్ ఇంకా అదిరిపోయిందండి అక్కడ. మేడం వచ్చేసి మన సినిమాకి వన్ ఆఫ్ ద జ్యూరీ మెంబర్స్ అనమాట. బెస్ట్ మూవీస్ స్క్రీనింగ్కి సెలెక్ట్ చేసే జ్యూరీస్లో మేడం ఒకరు. సో తను మన కోసం వెయిట్ చేశారు, ఎందుకంటే రజాకర్ సినిమా ఆవిడకి చాలా బాగా నచ్చిందంట. సో అప్రిషియేట్ చేయడానికి టీం వస్తున్నారు కాబట్టి వచ్చి అప్రిషియేట్ చేసి సినిమా చాలా బాగుందని చెప్పి వెళ్ళారు. I have a home in Delhi as well as Mumbai. Okay. Yeah. When I heard girl, you know. Yeah, basically from Delhi, born and brought up in Delhi. Okay. It was very difficult to produce this movie. Yeah, it very was difficult. very difficult. Life-threatening. Life-threatening. Yeah, I was about to say that only. We got almost 1106 threats. Can understand that. You made a wonderful film. Like. Excellent in all aspects. So he is the one who is playing our movie అనమాట. ఇన్సైడ్ రూమ్ ఇదంతా. మొత్తం ఈవెంట్లో నాకు విపరీతంగా నచ్చిన మూమెంట్ ఇది. రజాకర్ బై యాటా సత్యనారాయణ బెస్ట్ డెబ్యూ ఇండియా. అంతా బాగుంది కదా అండి, అసలు హార్ట్ టచింగ్ మూమెంట్ ఇది మా ఆయనకి. అండ్ హీ ఎంజాయ్డ్ అ లాట్. మన సినిమా చూడడానికి ఆల్మోస్ట్ థియేటర్లోకి చాలామంది వచ్చారండి, ఫారినర్స్తో సహా. సినిమా అర్థం కాకపోయినా మొత్తం సినిమా చూసి మరీ క్లాప్స్ కొట్టి మరీ వెళ్ళారు. ఆ మూమెంట్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను కొన్ని. అండ్ ఇంకా బెస్ట్ మూమెంట్ ఏంటంటే వాళ్ళు యాంకరింగ్ చేసి పిలిచి స్టేజ్ పైకి పిలిచి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అవార్డ్స్ కూడా ఇచ్చారు. Ladies and gentlemen, before we could roll on this film, it's indeed a pleasure to have with us the director of this film, Yata Satyanarayanam. Ladies and gentlemen, please welcome the director of this film, Yata Satyanarayanam. Sir, I request you please come up on stage. And the producer, Guru Narayan Reddy. May I have the producer on stage? Now I invite Shri Sandeep Palkar ji on stage, Superintendent Indian Panorama, to kindly felicitate and honor the director and producer of this film, Razakar, by presenting a lovely memento for this film festival as a token of love and appreciation. Also, I request Sandeep sir to kindly felicitate the producer of this film, Guru Narayan Reddy, by presenting this lovely gift hamper for this 55th International Film Festival. The entire cast and crew of this film to please come up on stage for a joint photograph. Thank you so much. Thank you, IFI. Thank you, NFDC. Thank you, jury. Thank you, Indian cinema. Thank you, South cinema. Thank you. Thank you so much. ఇది ఆఫ్టర్ స్క్రీనింగ్ అనమాట. సినిమా బాగా నచ్చి చాలా మంది వచ్చి అప్రిషియేట్ చేసి వెళ్ళారు. సినిమా అయిపోగానే అందరూ క్లాప్స్ కొట్టారు. నిజంగా ఇవన్నీ గోల్డెన్ మూమెంట్స్ కదా అండి మనకి. ఆయనకైతే సినిమా విపరీతంగా నచ్చేసిందంటే ఇప్పుడు మాట్లాడుతున్న ఆయనకి ఇలాంటి సినిమాలు రావాలి తెలుగులో, మన హైదరాబాద్ చరిత్ర తెలుసుకోవడం చాలా చాలా బాగుంది అంటున్నారు. इतना भी पॉपुलर एक्ट्रेस हो, इसका पगार इतना ही होगा, इससे ज्यादा नहीं होगा. మార్నింగ్
ఈరోజు ఏంటంటే అవార్డ్స్ అనమాట. అయితే మేము బ్రేక్ఫాస్ట్ కాకుండా డైరెక్ట్గా లంచ్కి వెళ్ళేసాను నేను. హాయ్, హలో, వెల్కమ్ టు లంచ్ ఫ్రమ్ గోవా ఐఫీ అవార్డ్స్. మ్యూజిక్ మన కోసం పెట్టారు డాన్స్ అన్నికి. వీఆర్ రెడీ ఫర్ ది అవార్డ్ సెరమనీ అండ్ మా ఆయన కూడా రెడీ అయ్యి చూపిస్తాను. మా ఆయన లుక్ అండ్ నా లుక్. ఇప్పుడు పెళ్ళికి కూడా సూట్ వేసుకోలేదు. ఫస్ట్ టైం ఆయనకు అవార్డు వచ్చినప్పుడు మాత్రం సూట్ వేసుకున్నాడు మా ఆయన. ఇది చూపించు నీ సూట్. ఏయ్ కమాన్. మా ఆయన అవార్డు రాకముందే ఈ సినిమాకి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే నాకు అవార్డు వస్తుంది, నేను సూట్ కొనుక్కుంటాను, ముందే కొనుక్కొని పెట్టుకున్నాడు. కమాన్, అది అలా ఉండాలి కాన్ఫిడెన్స్ అంటే. సో సూట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నన్ను చూపించు. టైం అయిపోయింది అయినా సరే ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు నాకు. నా లుక్ మీకు చూపించాల్సిందే. నేను చార్మినార్లో తీసుకున్నాను అనమాట. ఈ లేస్ సపరేట్గా తీసుకున్నా, ఈ చున్నీ షిమ్మర్ లెహెంగా అండ్ ఈ పీస్ సపరేట్గా తీసుకొని ఇలా నీట్గా డిజైన్ చేయించాను. డిజైన్డ్ బై మై బ్రో రాకీ. మీరు అన్ని బ్లాగ్స్ చూస్తూనే ఉంటారు. నేను పేజ్ కూడా ట్యాగ్ చేస్తున్నా. మంచి టైలర్, ఎంకరేజ్ చేయండి. అండ్ ఆల్రెడీ టైం అయిపోయింది, వెయిట్ చేస్తున్నాం. ఆ పాస్ కూడా తీసుకోవాలి. ఇది VVIP పాసెస్ అనమాట. అంటే మైనర్ పాస్ కాకుండా ఇది మా పాస్. క్లోజింగ్ సెరమనీకి ఇది ఉంటేనే అలవ్ చేస్తారంట లోపల. ఆల్రెడీ ఒకటి తీసి పెట్టా నేను. అంటే ఇద్దరు స్పెషల్ గెస్ట్లు రాబోతున్నారు, వాళ్ళు కూడా చూపిస్తాను. సో ఇలా ఉంటుంది. అండ్ మా ఇది సపరేట్ ఇన్విటేషన్. ఈ గాట్ డెలిగేట్ ఇన్విటేషన్ అనమాట. యాటా సత్యనారాయణ రజాకార్. ఇది వివి, ఇది ఇంకా జోన్, ఇది ప్రీమియంది అనమాట. ఈయన సెషన్ వేరు, మా సెషన్ వేరు అట. ఓ వావ్, రెండున్నాయి నీకు. అది నైట్ సెలబ్రిటీ డిన్నర్ కూడా సపరేట్ ఉందంట. సో ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా నేను మీకు ఈరోజు చూపిస్తా. కమ్ ఆన్, లెట్స్ గో టు IFFY అవార్డ్స్. విల్ షో యూ ద బ్యూటీ ఆఫ్ గోవా. వావ్, ఉంది కదా గోవా అంటే. యాక్చువల్లీ నేను అవార్డ్ ఫంక్షన్ కన్నా వెళ్దామని వెళ్ళాను. మా ఆయన్ని మాత్రమే VVIPలో ఎలా చేశారు. నేనేమో పక్కకి వెళ్ళమన్నారు. పక్కకి వెళ్ళడం ఇష్టం లేదు. పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా అన్నారు. ఇంత తయారైపోతే నా 10,000 ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇంత తయారయ్యింది ఎలా చేస్తారనరా. అందుకే అలవాటు పనులు చేయకూడదు అంటారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టే తేడగొట్టింది. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఇదిగోండి మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఒక స్పెషల్ గెస్ట్ నా వ్లాగ్ లైఫ్. ఆల్రెడీ కనిపించారండి. ఓ ఈ మనిషా అనుకుంటారు. గోవాలో నేనేం చేస్తున్నాను గెటప్ లో అనుకుంటున్నారా. అది ఆ మాల్లో గోవా వచ్చిన అద్భుతమైన ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. సారీ, క్యాసినోల్లో అట్లో ఏదో పూజలు చేస్తారంట. పూజారువా అని అడిగారు. డివైన్ మోడ్ జస్ట్ లైక్ ఈస్టర్ అండ్ రంజాన్ దీక్ష అని చెప్పారు. హి ఇస్ టెస్టింగ్ హిమ్సెల్ఫ్ అన్నమాట. మాల వేసుకొని గోవాకి వచ్చినా కంట్రోల్ చేసుకోగలమా లేదా అని టెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకొక స్పెషల్ గెస్ట్ ని కూడా పరిచయం చేస్తాం. వెళ్తున్నాం. సర్ప్రైజ్ టు హర్ ఆల్సో. ఈవిడే అనమాట సర్ప్రైజ్. ఐశ్వర్య, తను కూడా గోవాలోనే ఉంది లక్కీగా. తను స్నిగ్ధ ఇంకో ఈవెంట్ చేయడానికి వస్తే ఇంకా వీళ్ళకి కూడా నేను ఇంకా అవార్డ్స్కి తీసుకొచ్చేసాను అనమాట. అందరం కలిసి కూర్చొని అవార్డ్స్ చూసాము. చాలా గోల్డెన్ మూమెంట్స్ ఉన్నాయి అవార్డ్స్లో. అవన్నీ కూడా షేర్ చేశాను, మీకు ఇందులో చూపిస్తాను. ఇలా అన్నమాట F16 యాటా సత్యనారాయణ. ఎవరి పేర్లతో వాళ్ళకి చైర్స్ ముందే ఆర్గనైజ్ చేసి పెట్టారండి. ఇంత బాగుంది కదా మన పేరుతో. అండ్ లోపల ఇదంతా కూడా క్లోజింగ్ సెరమనీ, అవార్డ్స్ సెరమనీ అనమాట. Hi everyone, I am honored to be a part of the 55th International Film Festival of India. This year holds special significance as IFFY is celebrating cinematic legends. ఈరోజు ఇక్కడ ఉన్న ఈ సినిమా ప్రపంచంలో మొత్తం ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్నారండి. ఎన్నో ఫారెన్ మూవీస్కి కూడా అవార్డ్స్ వచ్చాయి. అవార్డ్స్ వచ్చిన మూవీస్ అన్నిటికీ కూడా వీళ్ళు డబ్బులు ఇచ్చి అప్రిషియేట్ చేశారు అవార్డ్స్తో పాటు. అదే గ్రేట్. ఇంకా బెస్ట్ మూవీకి అయితే 40 lakhs వచ్చాయండి. మన తెలుగు క్రేజీ హీరోయిన్స్ కూడా ఉన్నారు ఇందులో. ముందు మీకే తెలుసు.
कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा. ini మీరు గుర్తుపట్టారా 12th ఫెయిల్ వెరీ ఫైన్ యాక్టర్ అండి వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఫైనెస్ట్ యాక్టర్ फायर है तू फायर नहीं वाइल्ड फायर बूम What can you say, ladies and gentlemen? Now it looks amazing. Let's welcome on stage from India's biggest film Pushpa 2, the stunning, the gorgeous Rashmika Mandanna. And from the house of Mithri movie makers, producer Yelavachili Ravi Shankar sir. Now the dialogue. Yes. Cheppana sir. Okay. So it's a dialogue in Telugu, okay? Because I dubbed in Telugu, so it's easier for me. Pushpa ante peru kaadu. Pushpa ante brand. My God. Comes in the theater. The trailer. We're just melting. Best debut director of Indian feature film. ये सिर्फ एक अवार्ड नहीं है, बल्कि सिनेमा के सुनहरे भविष्य पर मोहर भी है. इस कैटेगरी के विनर को एक सर्टिफिकेट और उसके साथ 5 लाख रुपए कैश प्राइज से सम्मानित किया जाएगा. तो आइए जानते हैं यथा सत्यनारायण फॉर द फिल्म रजाकर साइलेंट जेनोसाइड ऑफ हैदराबाद. Thank you. You know, this category has been introduced for the first time in IFFI. చాలా మంది వచ్చారండి అందరినీ చూపిస్తే నాకు టైం సరిపోదు కాబట్టి నా ఫేవరెట్ మాత్రం మీరు చూపించాను. ఎస్ నేను ఇందాక చెప్పాను అన్నమాట స్పీచ్ హీ గాట్ బెస్ట్ యాక్టర్ అవార్డ్. సో ఫైనల్లీ ఫంక్షన్ అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది, చాలా క్విక్గా కూడా అయ్యింది ఫంక్షన్, 4 అవర్స్లో అయిపోయింది. రెచ్చిపోదాం బ్రదర్ నెక్స్ట్. ఓకే ఓకే డన్. ఐ లవ్ యూ. చూసి చెప్పు మంచి కలర్ నువ్వే. గోవా షాపింగ్కి వచ్చామండి అర్ధరాత్రి. వీడు బాగా ఇష్టపడుతుంటే గోవా షాపింగ్కి తీసుకొచ్చాం. అచ్చా హే అచ్చా హే బాగుంది అది కూడా నిజంగానే. ఆ వైట్లు కూడా బాగున్నాయి. సో మొత్తానికి అవార్డ్స్ గోవా అంత ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు మా ఫ్యామిలీ టైం అనమాట, అందుకే మంచి షాక్స్కి వచ్చాము. గోవా అంటే చాలా ఫేమస్ కదా షాక్స్ అంటే. సో ఐ విల్ షో యూ ద ప్లేస్. సో మొత్తానికి గోవా హ్యాపెనింగ్ ప్లేస్కి అయితే వచ్చాము మేము. వెల్కమ్ టు ద రెడ్ కార్పెట్. వెల్కమ్ టు ద రెడ్ కార్పెట్ మై బ్రో అండ్ సిసి. ఇలా అందమైన గుడిసెలు ఉన్నాయి, గుడిసెల మధ్యలో మేము. బేబీ మనం అదా మనం ఓకే. ఈ చల్లని సాయంత్రం ఇలా మేము ఒక షాక్ వచ్చామన్నమాట. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్. మా ఆయన సాధించిన అవార్డులు అండి. బెస్ట్ స్క్రీనింగ్ కి ఇంకోండి పెద్ద బుక్. యాక్చువల్లీ ఇది చూపించు బుక్. అఫీషియల్ క్యాటలాగా. ఓకే ఓకే. 2024లో ప్రపంచవ్యాప్తంగా తీసిన అన్ని సినిమాల్లోకి బెస్ట్ 117 మూవీస్లో తెలుగు సినిమా మొదటిసారి ఎంపిక అవ్వడం, అండ్ తెలుగు సినిమాలో రజాకర్ ఎంపిక అవ్వడం, అండ్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవ్వడం. కమాన్, వీళ్ళు ఎంత బాగా చేశారంటే మన పేరుతో మన మూవీ పోస్టర్
డ్యూరేషన్ అండ్ డైరెక్టర్ పేరు, ప్రొడక్షన్ పేరు, సినిమాటోగ్రఫర్ పేరు, మొత్తం స్క్రీన్ రైటర్ పేరు, మళ్ళీ కాస్టింగ్, మళ్ళీ డైరెక్టర్ అయితే ఫోటోతో పాటు డైరెక్టర్ గురించి ప్రజెంటేషన్ కూడా సూపర్ కదా, బాగా చేశారు. అండ్ ఆర్గనైజేషన్ అయితే అద్దరిపోయింది. అండ్ డైరెక్టర్కి షీల్డ్ కూడా ఇచ్చారు. కమాన్. ఇలా చిన్న బుక్లెట్ ఉందండి వాళ్ళది. బుక్లెట్లో కూడా మన సినిమా స్క్రీనింగ్ షెడ్యూల్ రాశాడు. ఇలా 7 PM ఉంది చూడండి. ఏమేమి సినిమాలు ఉన్నాయో షెడ్యూల్ అంతా, ఈ రోజుల్లో ఏమున్నాయి 8 days అంతా కూడా మొత్తం షెడ్యూలింగ్ ఇచ్చారు. అండ్ VIP పాస్ ఇచ్చారు. ఈ మ్యాగజైన్లో కూడా ఇదిగోండి 7 o'clock మన రజాకర్. అండ్ ఆర్గనైజేషన్ అయితే ఇఫీ సూపర్ అసలు. సో మొత్తానికి ఇది అయిపోయింది. ఇప్పుడు మేము ఇంకా మా పర్సనల్ ఎంజాయ్మెంట్ కోసం వెళ్తున్నాం అనమాట. బీచ్ సైడ్ రిసార్ట్ అవి బుక్ చేసుకున్నాము 1 day కోసము. అక్కడ కలుద్దాం. హలో, వీఆర్ ఎంజాయింగ్ దట్ బీచ్ సైడ్ అనమాట. అందరూ అడిగాను చెప్పు. మా వాళ్ళు అందరు బాగున్నారు. మా ఆయన అడగమని చెప్పారు మా ఫ్యాన్స్ అందరినీ. లైట్లు ఏదో తీద్దామంటే బట్ అట్మాస్ఫియర్ చూపిద్దాం విజయ్. వీడియో మారిస్తే లైట్ వచ్చింది. మంచి క్యాండిల్ లైట్ డిన్నర్, మంచి పడుకొని చేస్తున్నాడు మా ఆయన. బీచ్లో మా ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. పక్కన నన్నే పెట్టుకున్నాడు కాకపోతే పాపం. ఎంజాయ్. అబ్బో ఏమేమో కలిపాడు ఇందులో. ఫ్రూట్స్ కూడా వేసాడు. యాపిల్, ఆరెంజ్, 4 రకాల ఫ్రూట్స్ ఉంటాయి. ఏదో లైట్ గా బ్రాండ్ ఉంటాయి. అంతేనా? నేను తాగిపోతున్నాను కామమ్మా. ఏ కలర్ బాగుంది? ఇంకో కలర్ ఎక్కడ ఉంది? ఇగో బ్లూ, పింక్. షార్ట్స్ లేకపోతే अच्छा ये शॉर्ट है, मुझे लॉन्ग चाहिए. గోవా బట్టల షాపింగ్ చేస్తున్నాం అనమాట. ఇదిగోండి, ఇది కూడా గోవా బట్టలు ఇక్కడ తీసుకున్నదే. 500కే వచ్చింది. అట్లాంటివి ఇంకా ఇప్పుడు ఇంకొక 2-3 తీసుకున్నాను పక్క షాప్. ये कितने का? ऐसे वाले हैं ना? 70. हाँ है ना. इनको डालेंगे सर वीडियो. ये पायरेट होती है. वेल्थ, कॉन्फिडेंस, प्रॉस्पेरिटी के लिए होता है. अच्छा. तो फिर आपका फोन में ले लो ना. बेटर. नाइस. विशाली क्लियर है. కిందది ఉందన్నమాట శివుడికి. చక్ర దానికి పైన వేయటానికి అనుకుంటారు. ఆబ్సిడియన్ ప్లేట్. ఓ కలెక్షన్ ఫోటోలు ఉన్నాయి ఇక్కడ. నీ కూడా ఉన్నాయి కదా. నావి ఇక్కడ ఉంది. ఇదిగో సెలెనైట్. ఏ సెలెనైట్ है क्या? ఇవన్నీ పేర్లు కూడా తెలియదు మాకు. అన్ని కొత్తగానే ఉన్నాయని చెప్తే నాదంతే. దీనికి టెక్నిక్ ఉంది. టెక్నిక్ ఉంది, మామూలుగా రాదు ఇది. కాకపోతే నేర్చుకుంటే మాత్రం సూపర్ యూనిక్. దీనికి ఇంకా 5-6 వేలు చెప్తాడేమో ఈ అబ్బాయి ఉందామంటే. కొంచెం ఎంత బాగుంది కదా పీస్. చాలా బాగుంది పీస్ అయితే.
అబ్బా దీంతో అభిషేకం చేస్తే మామూలు ఉండదు కదా. క్రిస్టల్స్ చూడండి, ఇవన్నీ ఒరిజినల్ క్రిస్టల్స్ అంట. వావ్, ఇదిగోండి ఇంత బాగుంది. ये क्या है? ये भी क्रिस्टल्स है, ऐसे भी सेलेनाइट. सेलेनाइट हर स्टोन इस पे चार्ज होता है. अच्छा. दिस इज द एमेथिस्ट. दिस इज वेरी नाइस स्ट्रेस के लिए, स्ट्रेस प्रोटेक्शन के लिए. अच्छा, एमेथिस्ट स्ट्रेस प्रोटेक्शन కి యూజ్ అవుతాయా? ఇవన్నీ నిజంగా మట్టిలోనే ఉన్నట్టు వీళ్ళట డెకరేట్ చేశారా? ఒరిజినల్ తెలియదు కానీ ఒరిజినల్ మట్టిలో इनका पायराइट. मनी मैग्नेट स्टोन. मनी मैग्नेट पायराइट. पायराइट अंట అండి ఇది. मनी मैग्नेट स्टोन अंట. कितना? 100 ग्राम आता है, 20 रुपीस पर ग्राम. अच्छा अच्छा. ये पायराइट. अच्छा अच्छा. मनी मैग्नेट बहुत अच्छा. वेरी नाइस. You from Telangana? Yes. Hyderabad. You select. I give you very good price. I like Hyderabad. Everyone you say the same, no? ఈ రెస్టారెంట్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇదిగోండి కంప్లీట్ దశావతారాలను ఇంత బాగా పెట్టారు వీళ్ళు. అండ్ ఇంకోటి కూడా బాగా నచ్చింది నాకు ఇక్కడ. నా అవతారమా? కాదు, ఇది. అండ్ దిస్ ఇస్ మీ వేరింగ్ ద గోవా డ్రెస్. రూమ్స్ ఉంటాయి. అయితే మాకు బీచ్ సైడ్ వ్యూ కావాలని చెప్పి మేము ఇంకొక రూమ్ని తీసుకున్నాము. ఇది రంగానే బోటింగ్ చేస్తారని అడుగుతారు. ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ చెప్తారు. ఫైనలీ మేమెంత చేసామో చెప్తాం. సో ఇదంతా కూడా షాక్స్. బీచ్ సైడ్ రూమ్ మాత్రం ఇది ఒకటే ఉంది నాకు. అంజునా బీచ్లో ఉంటున్నాను. మా రూమ్ చూపిస్తాను. అండ్ బై ద వే 750కి తీసుకున్నాం. వెల్కమ్. అండ్ దిస్ ఇస్ అవర్ రూమ్. రూమ్ చాలా చక్కగా చేసేసాం మేము. ఇక్కడ నిన్నటి నుంచి ఇక్కడే ఉంటున్నాం కాబట్టి మంచి వుడెన్ రూమ్ అనమాట. ఇలా చక్కగా బెడ్, సైడ్ టేబుల్స్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక రోజుకి రూమ్ రెంట్ మాకు స్పెషల్ డిస్కౌంట్లో 6000కే ఇచ్చారు. అండ్ మామూలుగా అయితే విడిగా అయితే సీజన్లో అయితే 8000 to 10,000 మధ్యలో ఉంటుందంట. అండ్ ఇక్కడే ఎదురుగా మాకు రెస్టారెంట్ మంచి వ్యూ పాయింట్ కూడా ఉంది, చూపిస్తా. బోటింగ్స్, పారాగ్లైడింగ్, పారాసైలింగ్ అన్నీ ఉన్నాయి. అనుకోండి పారాగ్లైడింగ్ సైడ్ ఆల్రెడీ అక్కడ జరుగుతూ ఉంది. ఇప్పుడు మసాజ్ టైం అనమాట. మంచి బోట్ రైడ్ తీసుకెళ్తున్నాడు. మాకు 1500కే డీల్ మాట్లాడుకున్నాము. ఓన్లీ 2 స్పెషల్ది. గోవా పే హే మిక్సింగ్ పాయింట్. అక్కడ మిక్సింగ్ పాయింట్ ఉందండి. సాల్ట్ అండ్ స్వీట్ వాటర్ది 2 వాటర్స్ డిఫరెన్సియేషన్ ఉంటుందంట. ఇదంతా బాగా బీచ్ చూడండి ఎంత హ్యాపెనింగ్ ఉందో. వావ్.